తెలంగాణకు అతి త్వరలో కొత్త గవర్నర్ రాబోతున్నారా? తమిళసై ప్లేస్ లో కొత్త గవర్నర్ ని చూడబోతున్నామా? ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి తమిళసై రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారా? అసలు ఆమె తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? తమిళసై సౌందర్యరాజన్ ప్రస్తుత తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడాను. 2 చోట్ల పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆమె. తమిళనాడు చెందిన తమిళసై అక్కడి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కూతురు. డాక్టర్ చదివిన ఆమె బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 1999లో కమలం పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ సైతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలు, జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం, 2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వేలచ్చేరి నుంచి, 2019లో అన్నా డిఎంకే పొత్తులో భాగంగా తుత్తుకూడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన తమిళసైను తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత పుదుచ్చేరి ఇన్ఛార్జ్ ఎల్జీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణకు వచ్చాక కొంతకాలం తమిళసైతో బాగానే ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆమెను తీవ్రంగా అవమానించారు. అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి కూడా పిలవకుండా, కనీసం మర్యాద పూర్వకంగా భేటీ కూడా కాకుండా మానసిక వేదనకు గురి చేశారు. ఈ విషయంపై తమిళసై కూడా ఎన్నోసార్లు తన బాధను వెళ్లబోసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా చాలా సార్లు తమిళసైపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తమిళసై టైం వచ్చినప్పుడు తన పవర్ చూపించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో, కొన్ని బిల్లుల విషయంలో కేసీఆర్ కు చుక్కలు చూపించారు. మొత్తంగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుండగానే తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే గవర్నర్ ప్రభుత్వం మధ్య స్నేహపూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయి. అయితే గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళసై మనసు మొత్తం తమిళనాడు ఎన్నికలపైనే ఉందని లేటెస్ట్ టాక్. తుత్తుకూడి లేదా విరుద్ నగర్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తమిళసై భావిస్తున్నారట. కొన్ని రోజులుగా డిఎంకేపై విమర్శలు చేయడం కూడా అందులో భాగమే అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరదలతో చెన్నైతో పాటు కొన్ని జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వెళ్లిన తమిళసై బాధితుల్ని పరామర్శించారు. డిఎంకే ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. ఇక పుదుచ్చేరి నుంచి పోటీకి కూడా తమిళసై ఆసక్తిగా ఉన్నారట. ఇన్ఛార్జ్ ఎల్జీగా ఉన్న ఆమెకు స్థానికంగా మంచి పేరు కూడా వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల అమిత్ షా దగ్గర కూడా ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. అయితే పుదుచ్చేరిలో కూటమి సీఎం ఉన్నందున ఆయనతో మాట్లాడాలని అమిత్ షా సూచించారట. అప్పటి నుంచి సీఎం రంగస్వామితో మాట్లాడడానికి తమిళసై ప్రయత్నిస్తున్నారట. అయితే ఆయన మాత్రం తమిళసైని తప్పించుకొని తిరుగుతున్నారట. అక్కడ సీటు కష్టమేనన్న భావనతో తమిళనాడులోనే పోటీ చేయాలని తమిళసై భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాలపై తమిళసై ఆసక్తిగా ఉండడంతో త్వరలోనే ఆమెను గవర్నర్ పదవి నుంచి రిలీవ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తమిళసై స్థానంలో కొత్త గవర్నర్ గా ఎవరిని పంపిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది.